అందరికీ షాలోం వందనాలు. ప్రాముఖ్యమైన సమయాలకు వచ్చాము. ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, అనేక విషయాలు మనం తెలుసుకున్నాం, కానీ ఈ మాటలు కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనందరికీ ఉన్నదని ఖచ్చితంగా గ్రహించాల్సినటువంటి అవసరత మనకుంది. చూద్దాం ఒకసారి. ఈరోజు పాఠం ఏంటంటే బాప్తిసం అనగా ఏమి, దాన్ని కూడా తెలుసుకుందని, బాప్తిసం ఎలా ఏంటి అనేది కూడా మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాని. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసము పొందవలనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యాషువా ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనకు దాగి ఉన్నదని అతనికి హల్లెలూయా. చాలు, ఆ 16వ వచనం కూడా చదువు. యాషువా బాప్తిసము పొందిన వెంటనే నేల నుండి ఒడ్డునకు వచ్చను. ఇదిగో ఇక్కడంతా మనకు తెలుసు. ఇక్కడ ఏమంటే, ఇక్కడ అకస్మాత్తుగా ఆకాశము నుండి పావురం వలె పరిశుద్ధాత్ముడు ఎక్కడంటే నీళ్ళల్లో ఉండగానా ఒడ్డుకు వచ్చిన తర్వాతనా? చాలామంది గమనించాలి ఈ మాటలు. బాప్తిసం ఇచ్చేటప్పుడు, ముంచేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడని అంటారు, కానీ కాదు. బాప్తిసం తీసుకొని ఒడ్డుకి వచ్చే రాగానే ఆయన మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడదు. అదే కాక వాక్శక్తి గలవాడై ఆయన అనేకులకు బోధించే మంచి వినయ విధేయతలు కలిగినటువంటి జ్ఞానమును బోధించేవాడిగా అయ్యాడు. తర్వాత అలాగనే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రపరచు చేయగలుగునది ఏదీ లేదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రముగా చేయునని నేను పరమ తండ్రి స్తోత్రం. 2 విధాలుగా చెప్పాడండి ఇక్కడ. మనిషి లోపల నుండి అంటే బయట నుండి లోనికి కడుపులోకి పోయేది అది కాదు, కానీ అపవిత్రం కాదాడు. కానీ లోన నుండి బయటకు వచ్చేది మాత్రమే అపవిత్రం అవుతుందట. ఏంది అపవిత్రం అంటే కింద చదువుకుంటే మీకు అర్థమవుతుంది, మన సబ్జెక్ట్ కాదు కనుక. సో అదేంటి అంటే భోజన పదార్థం అని మాత్రం రాయబడి ఉంది. మనం తిన్నది బాగానే తింటాం, తిరిగి వచ్చినప్పుడు అపవిత్రమైంది అంటే అది బహిర్భూమికి ఎడబడుచున్నటువంటి స్థలము చెప్పబడుతున్న వస్తువు అని చెప్పబడుతుంది. అదేవిధంగా 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము తల్లి 38వ వచనం రా. అమ్మా యాషువా అని ఉంటుంది అక్కడ. యాషువా మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తిసము పొందుటనైనను మీ చేత అగునా. పరమ తండ్రి స్తోత్రం. మెస్సీ వారు ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. నేను తాగే గిన్నెలోని మీరు తాగలరా అంటే నేను చేయవలసినటువంటిది మీరు చేయగలరా? ఒకటి, నేను ఎందుకు వచ్చానో మీకు తెలియదు. నా పని నా తండ్రి పంపబడినటువంటి ఈ పని పూర్తి ముగించుకొని వెళ్ళేంత వరకు
నేను ఎవరినో, నేను ఎందుకు వచ్చాను, నేను ఏమై ఉన్నానో కూడా మీ అందరికి ఎవరికి తెలియదు. అందుకొరకే నేను పొందిన బాప్తిసం మీరు పొందగలరా అనడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ బాప్తిసాలు ఎన్ని రకాల బాప్తిసాలు ఉన్నాయి చెప్పండి, వింటున్న మీరుగా కూడా. బాప్తిసాలు అనగా 2 రకాల బాప్తిసాలు. ఇక్కడ మనుషులు పొందేది ఒక చోట అంటాడు. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి 11వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయము 30వ వచనం కూడా చదువు ఒకసారి. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా, నాకు ఉత్తరం ఇవ్వడని చెప్పాను. అందుకు వారు మనము పరలోకము నుండి కలిగి ఉన్నదని చెప్పిన వేళ ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని. హల్లెలూయా. చాలు. ఇక్కడ ఒకవేళ ఇది పరలోకం నుండి దిగి వచ్చిందని అంటే మీరు ఆ యోహాను మీరు ఎందుకు నమ్మలేదు అన్నారు అని అడుగుతారని ఇట్లా అంటున్నారు, అభ్యంతర పడుతున్నారు. ఒకవేళ మనుషుల వల్ల కలిగింది అయితే మీరు దేవునికి సంబంధులు కారు అని అక్కడ స్పష్టంగా కింద కూడా చెప్తుంది. 31, 32 వచ్చిన వాళ్ళు కూడా స్పష్టంగా ఉంది ఆ మాటలో అనే వాక్య భావాన్ని తెలియపరచబడుతుంది. ఈయన పొందినటువంటి బాప్తిసం ఏంటి అని మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి. కొంచెం ముందుకు వెళ్దాని. అదే మార్కు సువార్త 16వ అధ్యాయము తీసావా తల్లి? 16వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ బాగా గమనించాలా. నమ్మి బాప్తిసము పొందిన వాడు హల్లెలూయా రక్షింపబడును. తర్వాత నమ్మని వానికి ఇది శిక్ష విధింపబడును. చాలు. ఇక్కడ ఆగుదాయి. ఇక్కడ మంచి మాట చెప్తుండే. ఇక్కడ నమ్మి బాప్తిసము పొందుడి. ఎవరు నమ్మాలా? మనుషులు నమ్మటం కాదు. ఇక్కడ దయతో మీరు గమనించాలి. వింటున్న మీరు, బాప్తిసం అనే వాక్యము పరిశుద్ధ గ్రంథములో 3 విధాలుగా చెప్పబడుతున్నాయి. ఒక విధానం బాప్తిసము అనబడిన దాని మీద చెప్పబడుతున్న మాట 53 రిఫరెన్సులతో చెప్పబడుతున్న వాక్యం. దానిలో అన్ని రకాలుగా కనపడుతున్నాయి. చదువుకోవచ్చు మీరు. మీకు తీరిగ్గా ఉంటే ఒకసారి నా దగ్గర రాండి. ఇంకా మీకు అన్ని విషయాల్లో మనం నేర్చుకుందాం. ఒకవేళ నాకు తెలియకపోతే మీ దగ్గర నేర్చుకుంటా. చాలా ప్రాముఖ్యంగా పకడ్బందీగా వాక్యాన్ని నమ్మాలి. నమ్మని వాడు శిక్ష పొందుతాడని ఉంది. ఈ రోజుల్లో మనుషుల ఆచార నిమిత్తమై ఆచారమైనటువంటి ఆలోచన, ఆచారమైనటువంటి పద్ధతులు, ఆచారమైనటువంటి అలవాట్లు చేసుకొని మారు మనసు లేకుండా నీటిలో ముంచబడుతున్నారు. ఇది ఎవరి యొక్క బాప్తిసము, ఎలా బాప్తిసము, ఎందుకు బాప్తిసము అని చెప్పబడినటువంటి వాక్యాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట 17వ వచనం కూడా చదువు ఒకసారి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఇక్కడ మూల భాషలో ఏముందనంటే, లేఖనాల్లో ఏముందనంటే, నమ్మిన వారిని ఈ సూచక క్రియలు అంటే ఎమ్మడించు ఏమనగా నా నామమున దెయ్యములో వెళ్ళగొడుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, సో ఇలా చెప్తూ ఉన్నారు కదా. అంటే ఇక్కడ మనుషులు మునుగుచున్నటువంటి మునుగుడికి తేడాలు చెప్తుండే. ఇక్కడ నమ్మిన వారు మాత్రమే సూచక్రియలు చేయగలరు, సూచనలు చేయగలరు, సూచనలుగా ఉండగలరు, సూచనగా వారిని పడుదురు. అందుకొరకే ఇక్కడ మనిషికి 2 విధాలు కావాలి. ఒకటి పాప క్షమాపణం, రెండోది విశ్వాసము, మూడవది రక్షణ. పాప క్షమాపణం, విశ్వాసము, రక్షణ 3 విధాలు కావాలి మనిషికి. పాప క్షమాపణ అంటే పాపాన్ని ఎప్పుడైతే పాపం ఒక మనిషి చేశాడో ఆ మనిషి చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడమే క్షమాపణ. అంటే
ఎవరైనా నేను తిట్టాడనుకోండి, పోనీ ఎవరినైనా నువ్వు తిట్టావనుకో, ఆడికి వెళ్ళి ఏం చేయాలా? అమ్మ నిర్మలమ్మ, నేను తిట్టాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఆమె దగ్గర పోయి పలకరించాల్సిన ధర్మం ఉంది. నిజమా కాదా? అలాగనే రవి ఉండడం, రవి ఇదిగో నేను ఈ విధంగా నేను దుష్ప్రచారం చేశాను, నీ ఎడల నేను పాపం చేశాను కానీ నన్ను క్షమించి, ఇగో మనం ఒకటిగా ఇలాంటి యొక్క దుర్యాలోచనలతో మనం ఉండటానికి సరైనది కాదని చెప్పి వెంటనే వారితో ఏం చేయాలట? సమాధానం అంటే క్షమాపణ అనమాట. దానికి ఒకటి క్షమాపణ, రెండోది విశ్వాసము. బాగా గమనించాలా. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం మీద చాలా ఉన్నాయి వాక్యాలు. నేను ఒక్కొక్క భాగం మీద నేను చెప్పడానికి ఇష్టపడగలను. మీరు బాగా గమనించాలా. కొన్ని మాత్రమే కలుపుకుంటూ వస్తున్నా. సంజీవరావు అంటే ఆశమెసలు కాదు, మీకు జాగ్రత్తగా గమనించాలా. వాక్యం ఒకవేళ నాకు తెలవపోచి నేర్చుకోవాలని ఆశపడుతున్నా, గమనించండి. లేదా తెలిసి చెప్తున్నా ఏనండి. లేదా మీకు అది కాదు అంటే నన్ను అడగండి, నాకు ఫోన్ చేయండి. కనుక మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, వాక్యాన్ని వినాలి, నమ్మాలి, దాని ప్రకారం విస్తరించాలి, అంతే. విశ్వాసము అంటే బైబిల్లో ఒక మాట ఉంది, యాకోబులో, విశ్వాసము లేని క్రియలో మృతము. విశ్వాసము లేనటువంటి వారి యొక్క క్రియలు మృతం అంట బైబిల్లో ఉంది. రెఫరెన్స్ మీకు చెప్పట్టే, నేను మీకు తెలుసు. విశ్వాసము లేని క్రియలో మృతం అయి మృత్యుమాట, చనిపోయిన క్రియలు అంటే దేవుని దగ్గర, అంటే జీవంతో ఉన్నాయి కావు, జీవం లేని క్రియలు చేస్తున్నారు ఇవాళ. గమనించాలి ఈ మాటలు. చూద్దాం. అలాగనే లూకా సువార్త 7వ అధ్యాయము తీసావారా? 30వ వచనం చూడమ్మా. పరిచయులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన ఎలోహిము సంకల్పమును హల్లెలూయా ఏం చేశారట? ఎక్కడట? ధర్మశాస్త్రములో చెప్పబడిన మాటలు, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖనములు ఏం చేశారట? నిరాకరించారట. నిరాకరించడం అంటే ఏంటి? నిర్లక్ష్యం చేశారు, నమ్మలేదు. వాటి ప్రకారము వారు చేయుటకు ఇష్టపడలేదు. ఎవరెవరు అడిగారు? పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులు అంట. చూసారా? ధర్మశాస్త్రమును స్పష్టంగా అంటే జ్ఞానంగా ప్రజ్ఞలంగా చెప్పగలిగినటువంటి జ్ఞానులు అతని చేత బాప్తిసము పొందక తమ విషయమై ఎలోహిము సంకల్పమును నిరాకరించారటండి. పెద్దలుగా బాప్తిసం అవసరం లేదా చెప్పేవారికి? ఒకవేళ బాప్తిసం అయితే ఎలా తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు నాకు అవసరం లేదు, కానీ ఎందుకు తీసుకున్నారు? మారు మనసు విషయమయ్యా, పాప క్షమాపణ నిమిత్తమయ్యా, లేక రక్షణ నిమిత్తమా? ఒక రక్షణ నిమిత్తం అయితే నశిస్తున్నటువంటి వారిని ఆయన లోకానికి వచ్చి ఎతికి రక్షించడం కొరకు వచ్చాడు ఆయన. మరి నువ్వెందుకు రక్షణ పొందట్లేదు అంటే నీ బాప్తిసము రక్షణ బాప్తిసము కాదా? నీ బాప్తిసము పర సంబంధమైన లేఖన ప్రకారమైనది కావా? కాని వెడల మీరు దోషులుగా ఎంచబడతారని వాక్యము చాలా వస్తుంది. అదే వాక్యము 31 వచనం కూడా, కాబట్టి ఈ తరము మనుషులను
నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలి ఉందిరో బాగా గమనించాలా. నేను దేన్ని పోలి చెప్పాలా, వీరు దేన్ని పోలి ఉన్నారో ఏమని చెప్పాలా? అసలు నేను చెప్పుడుగా నేను కాదు, కానీ గ్రహించడం మీకు సరైనటువంటి విధానం ఉన్నారా? అందుకొరకే ఆడ చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇంకొక మాట చూద్దాని ఇక్కడ చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. అమ్మా 19 నుంచి చదువుకుంటా దాన్ని. ఆత్మ విషయములోను బడి పాపముల విషయములో ఒకసారే శ్రమపడిను. ఎలోయము దీర్ఘశాంతము ఇంకా కాని కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహావు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారందరూ అనగా శరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి హల్లెలూయా. ఎలా వెళ్ళాడటేనా బాగా గమనించాలా. మనిషి రూపంలో పోయాడా? ఆత్మ రూపంలో పోయాడు. ఆత్మ కనిపించదు కదా, మనిషిని ఆకర్షింపబడాలి. చూద్దాం ఒకసారి. అలాగనే కంప్లీట్ చేయండి. 21 కూడా చదువుకున్నాయి. 21 చదువు. 20లోనే మధ్యలాగను అవిధేయులైన వారిని యొద్దకు అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో ఉన్న కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిన పరమ తండ్రికి స్తోత్రం. చూసారా, నావు కుటుంబము నీటి ద్వారా బాప్తిసం అంటే నీటి ద్వారా వారు రక్షణ పొందారట. నేను అందుకొరకే 3 విధాలు చెప్తున్నానని చెప్పాను నేను. 1 పాప క్షమాపణం, 2ది విశ్వాసము, 3వది రక్షణ. ఏ విషయమై మీరు రక్షణ పొందారని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 21 కూడా చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాల్యము తీసివేయుట కాదు గాని యాశ్వామెస్య పునరుద్ధాన మూలముగా ఎలోయీము విషయము నిర్మలమైన మనస్సాక్షిని ప్రత్యుత్తరమై అయిన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై ఎలోయీము కుడి పార్శ్వమునకు ఉండిన పరమ తండ్రికి స్తోత్రం. బాప్తిసం పొందిన వారికి ఎన్ని రకాలుగా అధికారం ఉందంట? అధికారుల మీద, దురాత్మల మీద, చెడ కార్యముల మీద అనేకమైనటువంటి ఇక్కడ 21, 22 వచనాలు ఉన్నాయి మొత్తం టోటల్గా. వాటన్నిటి మీద ఏమేస్తారంట? అధికారం వస్తుందంట. ఆయన కుడి ప్రాశ్యమును కూర్చొని ఉన్నటువంటి వాడు నీ పక్షము ఉంటాడన్న సంగతి మర్చిపోవద్దు. అయితే అందరూ మనుషుల ఆచార ప్రకారం బాప్తిజం తీసుకుంటున్నారా, లేక ఆత్మానుసారంగా బాప్తిజం తీసుకుంటున్నారా? ఇక్కడ మీకు అర్థమైంది. మరలా పోతే అపోస్తుల కార్యము ఇంతసేపు మానవ సంకల్పం అంటే మనుషుల విధానాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక పరసంబంధమైన యొక్క బాప్తిజం విషయంలో, ఆత్మ విషయమైన బాప్తిజం విషయంలో మాట్లాడుకుంటున్నాం. గమనించాలి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా.
యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో ఇక్కడ నేను చదువుతున్నా కింద ఫుట్నోట్ కూడా చూడండి. అక్కడ ఏమంటున్నావు? లేక పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందదగినను ఉందా లేదా? అదేవిధంగా ఇంకా కొన్ని ప్రతులలో చెప్పబడుతున్న మాట ఏంటంటే సామాగ్రిని అంటే మాసిపోయిన వాటిని, తర్వాత అనేకమైన మాసిపోయిన వాటిని శుభ్రపరుచుట అంటే శరీరంలో ఆత్మరూపములో వచ్చి శుభ్రపరచుట. తర్వాత మరొక మాట ఉంది దీనికి, శరీర రూపంలో శరీర క్రియల ద్వారా మృతమైన వారిని జీవం కలిగించి ఆత్మ సంబంధులుగా లేపబడుటకును దీన్ని ఆత్మ సంబంధమైన తపోస్థానము. అందుకే యోహాను గారు అన్నాడు, నేను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నితోనూ ఆత్మతోనూ ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు అని చెప్పారు. అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి? అగ్ని అనగా మండుచున్న అగ్ని. ఆయన యెషూవా మెస్సీయా వారు అగ్ని గురించి మీకు తెలుసు, అనేక పర్యాయాలు చెప్పబడుతుంది. మెస్సీయా అగ్ని హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా ఉంది, ఇంకా నిర్గమకాండం 3వ అధ్యాయం కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అగ్ని దహించేస్తుంది. దేన్ని? పాపమును దహించేస్తుంది, దుర్మార్గతను దహించేస్తుంది, చెడు వ్యసనాలను దహించేస్తుంది, చెడు స్నేహములను దహించేస్తుంది. ఇలాంటి జీవితంలో అనేక రీతిలుగా ఉన్న వారిని ఉన్న లోక సంబంధమైన వాటిని దహించేస్తుంది. అప్పుడు శరీరము నుండి ఆత్మ మూలముగా పుట్టిన వారుగా వారు మారు మనసు విషయమై వీరు బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారని చెప్పబడ్డ మాటలో పరమ తండ్రి స్తోత్రం. బాప్తిసం తీసుకున్న ప్రతి వారు ఎంతమంది మీరు రక్షణ పొందారు? బాప్తిసం పొందినటువంటి వారు ఎంతమందికి మీకు కుటుంబంలో శ్రమం దాటిపోలేదో చెప్పండి. ఎంతమంది దాటిపోకుండా ఉందో చెప్పండి. మా ఇంట్లో ఇంతవరకు నేను దేవుని నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ఇన్ని సంవత్సరాలు అయింది అంటారే తప్ప పాప క్షమాపణ ఉండదు, రక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే మీకు తెలుసు, అనేక సార్లు బోధించుకున్నాం కనుక ఏ చెప్పినా ఎంతవరకు ఇనువారు మాత్రమే ఉన్నారు, కానీ దీన్ని గ్రహించి అనుసరించే వారుగా లేరు. చూద్దాం. అందుకొరకే అపోస్తుల కార్యము 11వ అధ్యాయము తీసావమ్మా? 11వ అధ్యాయము 15-16 వచ్చిన చూడమ్మా. నేను మాటలాడించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందుదురని ప్రభువు చెప్పుచున్న మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పుడు యోహాను గారు చెప్పిన మాట వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఈ ఒక్క మాట చాలదా? మిమ్మల్ని పరిశీలించడానికి ఈ ఒక్క మాట చాలదా? ఈ ఒక్క మాటలో ఉన్నటువంటి అర్థం చాలదా? అదే విధంగా చెప్పిన మాటలను బట్టి ప్రతి వారు గ్రహించాల్సినటువంటి ప్రతి మాటకు జ్ఞానం కలిగి ఉండాలి తప్ప మనుషుల జ్ఞానం కాదు. అందుకే యోబు గ్రంథం ఒకసారి చూడమ్మా. 25వ అధ్యాయము నువ్వే చదువు. 25వ అధ్యాయము 4వ వచనం తీసావా తల్లి? చదువు. అవునమ్మా. నరుడు యెషూవా దృష్టికి అవుదుడు. అక్షరాలు మిగటమ్మా.
నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు అగుదురు కాగలడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా పరిశుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు క్రాంతి గలవాడు కాడు. నక్షత్రములు హల్లెలూయా. ఇలా చూసుకుంటూ పోతే అవే కావాట అమ్మా, అవే కావాట. మరి ఇంకెవరు? ఇంకెవరు మరి? చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 45, 46. అమ్మా 40 అది వదిలాము అమ్మా. 19:6. అపోస్తల కార్యము 19:6. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుటకును ప్రవశించుటకును. హల్లెలూయా. ఇటేనండి యోహాను గారు బాప్తీసు ఇచ్చినప్పుడు పరలోకము నుండి దిగి వచ్చింది పరిశుద్ధాత్మ. యాశ్వమసి వారు అగ్నితో బాప్తీసు, అంటే మార్పు చెందుడే. అగ్ని అంటే మీ మామూలు కాదు, కాల్చబడుట. మూడోది ఇదేది, అపోస్తలుడైన పౌలు బాప్తీసు ఇస్తున్నప్పుడు ఏం చేశాడు? పరలోకము నుండి దిగి వచ్చిన ఆత్మ ద్వారా అనేకమైన మాటలు వాక్శక్తివంతులయ్యారట. ఈనాడు బాప్తీసు తీసుకున్న వారు బూతుల వాక్శక్తులు అయ్యారు. ఈనాడు బాప్తీసు తీసుకున్నటువంటి వారు ఈదు పంచాదులకు ఎర్రవీగి అటువంటి ఆలోచన గలవారు అయిపోయారు. నేనా అనుకునేంత స్థాయిలో మిగిలిపోయారే తప్ప పాప క్షమాపణ నిమిత్తమై విశ్వాసులుగా ఎంచుకోవాల్సినటువంటి వారు కానేరు. ఎందుకు మన బాప్తీసము? బాప్తీసం అంటే ఇన్ని రకాలుగా ఉన్నటువంటి బాప్తీసానికి ఏంటి మనకి అర్థం? మనం గమనించకపోతే అది ఎలా సాధ్యమవుతుంది? 16వ వచనం కూడా చదవమ్మా. యోహాను నీళ్లతో బాప్తీసమును కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని అన్నాడా లేదమ్మా? అదే అపోస్తల కార్యం 20వ అధ్యాయము 35వ వచనం చూడమ్మా. తొందరగా చదువుకొని ముగించుకుందని. 20వ అధ్యాయం 35. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను రక్షింపవలననియు పుచ్చుకొనుటకై ధాన్యము ధన్యమని ప్రభు అయిన యాషువా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వల్లని అన్ని విషయములో మీకు మాదిరి చూపితిని అని చెప్పిన పరమ తండ్రికి స్తోత్రం. అన్ని విషయములో మెసేజ్ చెప్పిన మాటలో మాదిరిగా ఉండాలంట. మాదిరి అంటే ఏంటి? ఎర్రబెగటమా? మాదిరి అంటే ఏంటి? నిన్ను కొడతా అరే నీ శాంతసూత్ర అంటే నిన్ను కొడతారా? ఇదేనా మాదిరి? ఇదేనా మాదిరి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27, 28. అంత స్పీడ్ తెత్తమైందమ్మా. అపవాదికి సోటియకుడి దొంగెల్ల వాడు ఇక మీదట దొంగెల్లక అక్కర గలవానికి పంచిపెట్టుటకు విలుగులగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను పరమ తండ్రికి స్తోత్రం. మంచి పనికి ఏం చేయాలట? కష్టపడాలట. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి మీ ఆర్టిమేట్ చేసుకొని చెప్పండి.
ఇక్కడ చూడండి, కష్టపడుతున్నారా? ఏంది దీనికి? చూద్దాం ఒకసారి. రెండవ అధ్యాయము అపోస్తల కార్యము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరమ తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు వస్తుందట? యేసు మెస్సియా వారి నామమున, అంటే పరిశుద్ధమైన మెస్సియా నామమున బాప్తిసం పొందు వారికి పరలోకము నుండి దిగి వస్తుందట పరిశుద్ధాత్మ. అందుకే ఈయన పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం ఇచ్చిన అన్నాడు కదా, ఇదే పరిశుద్ధాత్మ బాప్తిసము. అర్థమవుతుందిగా మీకు? ఇదే పరిశుద్ధాత్మ బాప్తిసము. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ఒకసారి. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు యాశ్వామిసేను ఆయన పంపునట్లు మీ పాపములను ఏం చేయాలట? తుడిచివేయవలనని నిమిత్తమును మారు మనసు నొంది. హల్లెలూయా. మార్పు చెందకపోతే ఎలా? ఏదన్నా మార్పు చెందరా? విశ్వాస జీవితంలో మార్పు చెందకపోతే ఎలా? మొన్నటి దినాన ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, 5 సంవత్సరాల నుంచి నీకు 5,000 పంపిస్తా, 5 సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను నీకు ఇవ్వాలని. అసలు ఆయన ఎవడో నాకు తెలియదు, నేనెవడో ఆయన తెలియదు. నాకు ఫోన్ చేసి అంటాడు, ఒరే బాబు, ఇంతవరకు నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోవడం తెలియదురా నాకు, నువ్వెవడో రా, నాకు 5,000 ఇస్తున్నాను అంటున్నావు. అయితే నాకేం చెప్పిండో తెలుసా? ముందుగానే మీ బయోడేటా, అంటే మీ యొక్క ఆధార్ కార్డు సోన్సో కొన్ని తీసుకొని ₹5,000 వెంటనే మాకు ఈ అకౌంట్కి పంపి, డబ్బులు నీకు 5,500 పంపిస్తా అంటాను. అసలు నేను 5,000 నీకు పంపించడానికి అసలు నువ్వు నాకు 5,000 ఎందుకు ఇవ్వాలని, నేను నీకు 5,000 ఎందుకు పంపాలా? ఇచ్చేవాడివే కదా, ఇచ్చేవాడి నేనెందుకు ఇవ్వాలి నీకు? వై ఎందుకు అంటే, ఇలాంటి దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఇలాంటి అబద్ధికులు ఉండరు, ఇలాంటి మోసగాళ్ళు ఉండరు, ఇలాంటి దోసుకునే వాళ్ళు ఉండరు. ఇదే పని పాట లేకుండా పోసుకునే మొడకూడదు అంటే వీళ్ళే, ఎవరు కాదు. ఇలాంటి పనికి మాలినటువంటి సేవకుల్ని పనికి మాలను చేస్తున్నారు, సేవకుల్ని పోరముకులను చేస్తున్నారు, సేవకులను, మంచి సేవకులను, ఆత్మ సంబంధమైన సేవకులను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ భ్రష్టుల వల్ల భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించాలి. మనం పొందిన బాప్తిసం ఎట్టిదో, పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందినట్లయితే మీరు కోరిన ప్రతిదీ కూడా మీకు అనుగ్రహింపబడుతుంది. నాకు 1000 మంది ఉన్నారు, 1,500 మంది ఉన్నారు, 1000 మంది, 500 మంది ఉన్నారు, మరి 50 మంది ఉన్నారు, చెప్పుకోవడం ముఖ్యం కాదు, పరిగెత్తడం మానండి. ఫస్ట్ ఏదైనా లెక్క అడిగితే అసలు అంతులేనటువంటి లెక్కలు చెప్తారు, అది కాదు మనకి. నీ తపోస్థానం ఎలాంటిది ఒకసారి నువ్వు గుర్తిరగడం మంచిది. ఎక్కడ చదువుకున్నామా మనం ఇప్పుడు? అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో చదువుకున్నాం. 17వ అధ్యాయం, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 30వ వచనం చూద్దాం ఒకసారి. 17:30. ఆ అజ్ఞాన కాలమున ఎలోయము చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు, హల్లెలూయా, అందరికీ మారు మనసు విషయమై ఆజ్ఞాపిస్తున్నాడు. జాగ్రత్త, మార్పు చెందాల ప్రియ సహోదరి సహోదరులారా. మార్పు చెందని వెడల మనం ఎట్టివారమో తెలుసుకోలేము. మనం ఎట్టివారమో దేవునికి అర్థం కాని రీతిలో ఉండిపోతామని దయతో మీకు ప్రేమ రూపంలో ఆత్మ సంబంధమైన వాడిగా
ఆత్మ సంబంధులుగా మీతో నేను మాట్లాడుచు ఇది నా సమయాన్ని మీకు అప్పగిస్తూ పరమ తండ్రి దీవించి ఇంకా ముందు నడిపించునుగాక. మీ అందరికీ షలోం.